ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాసేపటి క్రితం ఢిల్లీకి బయలుదేరారు. రాష్ట్ర సమస్యలపై కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, నిధులు ఇవ్వాలని ఆర్థిక మంత్రితో సహా పలువురు కేంద్ర మంత్రులను సీఎం కోరనున్నారు. అలాగే రేపు హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్లో సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు. ఢిల్లీ పర్యటన తర్వాత అటునుండి అటే మహారాష్ట్ర వెళ్లనున్నారు. ఎన్డీఏ కూటమి మహాయత్ తరఫున ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. దీనిపై మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చంద్రబాబు పర్యటన విశేషాలేంటి మహారాష్ట్ర అలాగే ఢిల్లీలో? కొద్దిసేపు క్రితమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ కు బయలుదేరి వెళ్లారు. ఆయన అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నాక ఇక్కడ నుంచి అసెంబ్లీ ప్రాంగణం నుంచి కూడా ప్రత్యేక హెలికాప్టర్లు కూడా ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. అక్కడ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఆయన కొద్దిసేపు క్రితమే ప్రత్యేక విమానం కూడా ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అయితే ఢిల్లీ టూర్ లో భాగంగా ఈ రోజు సాయంత్రం కూడా అక్కడ ఒక ప్రైవేట్ ఫంక్షన్ కార్యక్రమంలో కూడా, అంటే హిందుస్థాన్ టైమ్స్ సంబంధించి కూడా ఒక సమ్మిట్ లో కూడా ఆయన చంద్రబాబు నాయుడు పాల్గొనబోతున్నారు. దాని తర్వాత కూడా ఆయన అక్కడ ఈ రోజు సాయంత్రం కూడా ప్రధానమంత్రి మోడీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షాతో పాటు అలాగే నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యే అవకాశం అని చెప్పేసి కూడా అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రధానమంత్రి మోడీ ఈ నెల 29న కూడా రాష్ట్రానికి రానున్నారు. అయితే విశాఖలో రైల్వే జోన్ కావచ్చు, అలాగే అమరావతి రైల్వే పనులకు సంబంధించి కూడా కార్యక్రమానికి ప్రధానమంత్రి మోడీని కూడా ఆహ్వానించాలని చెప్పేసి కూడా సీఎం భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఆ కార్యక్రమాలను కూడా ప్రధాన దృష్టికి తీసుకెళ్లే అవకాశం అయితే తాజా రాజకీయ పరిస్థితులు అలాగే రాష్ట్రానికి సంబంధించిన కొన్ని అంశాలపైన కూడా ప్రధానమంత్రి అలాగే కేంద్ర మంత్రి కూడా చర్చించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత రేపు ఉదయం, ఈ రోజు నైట్ అక్కడే ఢిల్లీలో ఉండి రేపు ఉదయం మహారాష్ట్రలో 2 రోజుల పాటు, అంటే 16, 17 2 రోజుల పాటు కూడా శనివారం ఆదివారం 2 డేస్ కూడా ఆయన ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారు. అక్కడ ఎన్డీఏ కూటమి భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అక్కడ బీజేపీ ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఆయన ప్రచారంలో పాల్గొంటారు. జాతీయ స్థాయిలో బీజేపీ చేపడుతున్న వివిధ సంక్షేమ పథకాలు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై కూడా ఆయన అక్కడ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు చెప్పే అవకాశం ఉంటుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.